गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां भिषजे भवरोहिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदपितरं वन्दे पार्वती परमेश्वरं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां धृतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुंकुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते 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 जगदेकमातः सभादेवताभ्यो नमः। సరే, చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి జనరల్ రివిజన్ వేసుకొని మన నెక్స్ట్ క్లాస్లోకి పురాణంలోకి ముందుకెళ్దాం. ఏదన్నా ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సరేనా? జనరల్ ఐక్యూ మీరు గుర్తుంచుకుంటున్నారా, మర్చిపోతున్నారా అని తెలవడం కోసం నా శ్లోకాలది ఈ పక్కన బుక్లో అమ్మవారిది శ్లోకం బ్లూ కలర్ బుక్ ఉంటుంది కదా, గుర్తుందా? వైట్లో బ్లూ కలర్ అమ్మవారి ప్రింట్ ఉంటుంది, శ్లోకాల పుస్తకం. నేను కూర్చునే చైర్లో పక్కన రామకోటిది ఉంటుంది, దాని పక్కన బుక్స్లోనే ఉంటుంది వైట్ కలర్ బుక్, శారదా అమ్మవారు ఉంటారు. సరే, శంకరాచార్యుల వారి జన్మస్థలం గురించి చెప్పమ్మా. ఎక్కడ పుట్టారు? కాలడి. వారి యొక్క లైఫ్ స్పాన్ ఎన్నేళ్ళు ఉంటారనుకున్నారు? 8 years. కానీ దాని లైఫ్ ఎక్స్టెన్షన్ ఎవరు చేశారు? ఏ ఋషి? రుద్రాక్షముని. ఎవరు చెప్పారు ఈ విషయం? అగ్నిదేవుడు. శంకరాచార్య స్వామి పుట్టంగానే అగ్నిదేవుడు రుద్రాక్షమునికి చెప్పారు శంకర జీవితం 8 ఏళ్ళే అనగానే రుద్రాక్షముని తన ఆయుష్లోంచి 24 ఏళ్ళు శంకరాచార్య వారికి ఇచ్చారు. దానివల్ల 8 + 24 32 సంవత్సరాలు శంకరాచార్య స్వామి ఉన్నారు భూమి మీద. సరే, వెరీ గుడ్. శంకరాచార్య స్వామి వారి గురువు గారి పేరు శ్రీ 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 గోవింద భగవత్పాద. నువ్వు కూడా వచ్చేయచ్చు నాన్న 6:30కి. ఇవాళ నుంచి వచ్చేసాయి, రేపు కూడా వచ్చేసాయి అన్నతో పాటు. క్లాస్ కావాలంటే ఎల్లుండి నుంచి వద్దు, కానీ వస్తుంటే మంచి ధర్మమైన విషయాలు తెలవాలి. పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు అందరూ. శృంగేరి పీఠాధిపతి స్వామి చెప్పారు స్వయంగా, ఇన్ని రోజు మీరు ఇంట్లో చెప్తున్నారు కదా, బయటికి వచ్చేయండి, పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఆ గురువుగారి ఆజ్ఞ వల్లే మనం ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. అంతకుముందు ఇంట్లో చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు రికార్డింగ్ అని బయట ఎన్నో గుళ్ళల్లో అని అక్కడ ఇక్కడ వెళ్ళి చెప్పే అవకాశం స్వామి ఇచ్చారు. సరే, శ్రీ 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 గోవింద భగవత్పాదాచార్య స్వామివారు. శంకరాచార్య స్వామివారి అమ్మగారు నాన్నగారి పేరు ఏంటమ్మా? శివగురు. నాన్నగారి పేరు ఆర్యాంబ, అమ్మగారి పేరు. సన్యాసం తీసుకోవడానికి సంఘటన ఏం జరిగింది అక్కడ? నదిలో శంకరాచార్య స్వామి వారు స్నానం చేస్తుంటే ముసలి వచ్చి కాలు పట్టుకుంది. వాళ్ళ అమ్మగారు అక్కడ స్నానం చేయడానికి వెళ్ళారు, ఆవిడ కూడా స్నానం చేయడానికి వెళ్ళారు. అయితే ఇట్లా శంకరాచార్య స్వామి వారు అమ్మ ఇట్లా ముసలి పట్టుకుంది, నువ్వు నన్ను సన్యాసం తీసుకొని స్వీకరించమని చెప్తే ఆజ్ఞిస్తే ముసలి నన్ను వదిలేస్తుంది అని అంటారు. అయితే తల్లి ఆర్యాంబ గారు ఏమనుకుంటారంటే శంకరాచార్య స్వామి లైఫ్ ముఖ్యమా లేదంటే సన్యాసం తీసుకోవడం ముఖ్యమా అని చెప్పి సన్యాసం తీసుకో శంకర అన్నారు. అనగానే ముసలి కాలు వదిలేసింది. శంకరాచార్య స్వామి అక్కడ సన్యాసం తీసుకున్నారు. అలా తీసుకునే సన్యాసానికి ఏంటి పేరు? ఆపత్ సన్యాసం. వెరీ గుడ్, ఆపత్ సన్యాసం అంటారు. సరే, శంకరాచార్య స్వామి నడయాడిన ఇయర్ ఎప్పుడు? కామన్ ఎరా. అదే మన ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తే 820 AD. శంకరాచార్య వారు ప్రవేశపెట్టిన సిద్ధాంతం పేరు అద్వైత సిద్ధాంతం. అంటే పరమాత్మ రెండు ఒకటే, వేరు కాదు, రెండు కానిది ఒకటి అని అర్థం. సరే, శంకరాచార్య స్వామి వారు తెచ్చిన పంచాయతన పూజ గురించి చెప్పు. పంచాయతన పూజలో 5 దేవతలు ఉంటారు, శివుడు, అంబిక, విష్ణు, సూర్యుడు, గణేశుడు. దానికి 5 విధంగా పూజలు చేస్తారు, పంచోపచారం అంటారు. సరే, షణ్మతాలు అంటే ఏంటన్నా? షణ్మతాచార్య అంటాం కదా. శంకరాచార్య స్వామి వారికి షణ్మతాచార్య అని బిరుదు వచ్చింది. ఎందుకు వచ్చింది అది? మతాలు ఎందుకైనాయి? శంకరాచార్య స్వామి మతి నుంచి వచ్చాయి కాబట్టి మతాలు అన్నారు వాటిని. అందుకే
షణ్మతాలు. ఆ 6 మతాలు ఏంటి? సౌరం. ఓకే, 6 వచ్చారు. ఒకటేంటి? శాక్తేయం, శైవం, వైష్ణవం, గాణాపత్యం, సౌరవం అనాలి యాక్చువల్గా. సౌరవం, షణ్ముఖం. వెరీ నైస్. శంకరాచార్య స్వామి 4 పీఠాలు ఉన్నాయి. తూర్పునున్న పీఠం గురించి చెప్తాను. ఈస్ట్. తూర్పు అంటే ఈస్ట్, గుర్తుపెట్టుకోండి. హస్తమలకాచార్య స్వామి వారు ఏ పీఠం? గోవర్ధన పీఠం, ఒరిస్సా. ఏ వేదం నేర్పిస్తారు అక్కడ? ఋగ్వేదం నేర్పిస్తారు. వెరీ గుడ్. రెండోది చెప్తున్నానా? సౌత్కి స్వామివారు పీఠాధిపతి, యజుర్వేదం. ఏ వేదం? యజుర్వేదం. వెస్ట్కున్న పీఠం చెప్పినానా? పద్మపాదాచార్య స్వామివారు ద్వారకా పీఠం, గుజరాత్ సామవేదం. వెరీ నైస్. ఉత్తరాన ఉన్న పీఠం స్వామివారు పీఠాధిపతి అథర్వణ వేదం. ఈ 4 వేదాలని శంకరాచార్య స్వామివారు ఇండియాకి ప్రొటెక్షన్ లాగా, అంటే వేరే ఈవిల్ ధర్మాలన్నీ వచ్చేయకుండా, ఈవిల్ ధర్మం అనొద్దు, ఈవిల్ కాన్సెప్ట్స్ అన్నీ రాకుండా, ధర్మం అంటే ఈవిల్ అవ్వదు. సో ఈవిల్ కాన్సెప్ట్స్ ఇండియాలో ఎంటర్ అవ్వకుండా 4 పీఠాలని ఇండియాకి సేఫ్ గార్డ్ చేశారు. అలా ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అక్కడ 4 వేదాలని ప్రతిష్ఠ చేశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 4కి తన 4 శిష్యులను పెట్టారు. ఇక్కడ హస్తమలకాచార్య స్వామి వారు, సురేశ్వరాచార్య స్వామి, శంకరాచార్య స్వామి దగ్గర 4 శిష్యులు కూర్చొని ఉంటారు. ఆ 4 ఆ పీఠాధిపతులు. అలా ఇక్కడ ఫస్ట్లో ఉన్న హస్తమలకాచార్య స్వామి వారు, అలానే మనకి సౌత్లోనే సురేశ్వరాచార్య స్వామి వారు, పద్మపాదాచార్య స్వామి వారు వెస్ట్కి, తోటకాచార్య స్వామి వారు నార్త్కి. ఇలా కట్టడి చేశారు. సో దట్ ఈ ధర్మ ప్రచారం ఈ 4 చోట్ల నుంచి జరిగితే ఇండియాలో అవైదికమైన మతాలు ఇండియాలో ఎంటర్ అయ్యి మనల్ని పాడు చేయకుండా అంటే అప్పట్లోనే స్వామివారు ఆలోచించి చేశారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే అసలు ఈ ధర్మాన్నే మనం సరిగా ఫాలో అవ్వట్లే. అందువల్ల వేరే అవైదిక మతాలన్నీ పెరిగిపోయినాయి. దానివల్ల జనాల్లో కన్ఫ్యూజను, ధర్మం పక్కకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? మనం నమ్మాల్సింది ఏకదండం. గురువులు ఎవరు? శంకరాచార్య స్వామి వారు మాత్రమే గురువులు. అర్థమైందా? 2 కర్రలు 3 కర్రలు పట్టుకున్న వాళ్ళు అన్నీ మన గురువులు కాదు. వాళ్ళు గురువులే, వాళ్ళకో నమస్కారం అంతే. కానీ మనం ఫాలో అవ్వాల్సింది శంకరాచార్య స్వామి. ఏకదండం, జీవాత్మ పరమాత్మ ఒకటే. అర్థమైందా? మీరు ఇప్పుడు ఏవేవో వెళ్తారు, ఇస్కాన్ వెళ్తారు, దండం పెట్టుకుంటారు, మంచిదే. హరే రామ్ అంటారు, అనండి, రండి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్తారు, దండం పెట్టుకుంటారు, రండి, మంచిదే. అన్ని దండం పెట్టుకోండి. ఫాలో అయ్యే సిస్టమ్ పక్కకు పోకండి. ట్రాక్ సరిగా ఉంటే ఎన్ని ట్రైన్స్ అని ఎక్కించవచ్చు. మీరు ట్రాకే సరిగా లేకపోతే ఎట్లా ఎక్కిస్తారు? సో అందుకని మనం ఫాలో అవ్వాల్సిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే 2 కానిది, ఒక్కటే. అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు కాదు, 2 ఒకటే. జీవాత్మనే పరమాత్మగా గుర్తింపబడుతుంది సాధన చేసినందువల్ల, పండడం వల్ల అని చెప్పుకున్నాం మనం ఇప్పుడు. సరే, శృంగేరికి ఉన్న వేరే పేర్లు చెప్పండమ్మా. శృంగగిరి, శ్రీ ఋష శృంగగిరి, శృంగేరి. సరే, ఇవాళ రోజున ఒక చిన్న కాన్సెప్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవడానికి నోట్ చేసుకోండి. మనం జనరల్గా ఇంట్లో పూజలు చేస్తుంటాం, అందరికీ తెలిసిన విషయం. బాగా పూజలు చేస్తుంటారు, కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఏంటి? నాకేదో చదువు బాగా రావాలి, ఏవో కోరికలు ఉన్నాయి, ఈ విధంగా ఏవేవో రకరకాల కోరికలు పెట్టుకొని పూజ చేస్తున్నాం. నిజంగా పూజ కోరికల కోసమా? కాదు. పూజ 2 విధాలుగా ఉంటుంది. నోట్ చేసుకోండి. నిత్య పూజ, నైమిత్తిక పూజ. నోట్ చేసుకోండి. నిత్య పూజ, నైమిత్తిక పూజ. పూజ 2 నైమిత్తిక. నిత్య పూజ, నైమిత్తిక పూజ అని 2 విధాలుగా పూజ ఉంటుంది. ఇప్పుడు మనం చేసేవన్నీ నిత్య పూజలు. ఇప్పుడు నేను రోజు చేస్తున్నాను కదా వెనకాల పీఠానికి, అవి నిత్య పూజలు. నిత్య పూజ వల్ల నా కోరిక తీరుతుందా, లేదంటే ఏమైనా ఎక్స్ట్రా నాకు అనుగుణం అవుతాయా అంటే చెప్పడం కష్టం అంటే గ్యారంటీగా తీరుతుందని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, నిత్య పూజలు ఎందుకు చేస్తున్నామంటే మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, స్కిన్ ఇచ్చాడు, ఇయర్స్ ఇచ్చాడు. ఈ 5 ఆర్గన్స్ ఇచ్చి అవి పనిచేస్తున్నాయా లేదా? అన్నీ పనిచేస్తున్నాయి. ఏం డిఫెక్ట్లు ఏం లేవు కదా, అన్నీ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి దానికి కృతజ్ఞతగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఆ థ్యాంక్స్ చెప్పడం కోసం నిత్య పూజ చేస్తున్నాం. నిత్య పూజ దానికోసమే చేస్తున్నాం. ఎందుకంటే నా కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలిక ఇచ్చి నన్ను అన్ని లక్షణాలు మంచిగా ఉండేటట్టు చూసి, నాకు అన్ని ఆర్గన్స్ హెల్తీగా ఇచ్చి, నేను లోకల్లో ఉన్నవి ఎంజాయ్ చేసేటట్టుగా, నాకు కావాల్సిన పనులు నేను చేసుకునేటట్టుగా చేసావు స్వామి, అందుకు కృతజ్ఞతగా
థ్యాంక్స్ గివింగ్గా నేను ఈ నిత్య పూజ చేస్తున్నా అని చెప్తారు. గొప్ప గొప్ప భక్తుల మాట విని నిత్య పూజల్లో కూడా గొప్ప గొప్ప ఫలితాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పడం కష్టం అన్నారు. మనం ఏ విధంగా దేవుడికి అటాచ్ అవుతామో నాకు తెలియదు. సో నిత్య పూజలు ఎందుకు అయ్యా అంటే మనకి ఇచ్చిన ఆ ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇంద్రియాలకు ప్రతిఫలంగా మన రిటర్న్ దేవుడికి ఇవ్వడం, థ్యాంక్స్ చెప్పడమే ఇది. అలా సూర్యుడు మనకి చేసిన ఫేవర్కి అర్ఘ్యప్రదానాలు, గాయత్రి చేస్తాం, త్రిసంధ్య చేస్తాం, 3 సార్లు అర్ఘ్యం ఇస్తాం. అర్థమైంది? అందుకని ఒడుగు ఫస్ట్ అయిపోవాలి. బ్రాహ్మణ జన్మలో పుట్టాడు అంటే వాడికి 7 సంవత్సరాలు 2 నెలలకి ఒడుగు అయి తీరాల్సిందే. అది మిస్ అయితే 16 ఇయర్స్కి మళ్ళీ ఈ లోపల చేయకూడదని చేసుకోవచ్చు. 16 ఇయర్స్ దాటింది ఒడుగు అవ్వలేదంటే తండ్రిని తప్పు పడతారు. శాస్త్రంలో తండ్రిది తప్పు అంటారు, కొడుకుది తప్పు కాదు. తండ్రి ధర్మం తెలిసిన వాడై 7 ఏళ్ళ 2 నెలలకు ఒడుగు చేయకుండా 16 ఏళ్ళు వచ్చాక కూడా ఒడుగు చేయలేదంటే ఆ బిడ్డకి ఏమవుతుందంటే ప్రపంచిక విషయాలన్నీ అంటపట్టుంటాయి మైండ్కి. వాడు స్కోప్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ, వాడికి చెడిపోయే ఛాన్స్ ఎక్కువ. అందుకని గాయత్రి పడితే గాయత్రి మంత్ర అనుష్ఠానం ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయ్యి పనికిరానివన్నీ మైండ్లోకి ఎక్కకుండా ఫోకస్ బాగా ఉండి మంచి అభివృద్ధిలోకి వస్తాడు. అందుకు మగవాళ్ళకి గాయత్రి వీలంత తొందరగా. మరి ఆడపిల్లలకి ఏంటయ్యా అంటే ఆడపిల్లలు కూడా సేమ్ అలానే పెట్టుకొని, కాకపోతే మంత్రం కాకుండా స్తోత్రపరంగా మనం చెప్పుకున్నాం కదా, గాయత్రి స్తోత్రంగా కూడా నేర్చుకోవచ్చు. ఆడపిల్లలు కూడా అర్ఘ్యప్రదానం ఇవ్వచ్చు సూర్యుడికి. మనం మళ్ళీ సేయింగ్ థ్యాంక్స్ టు సూర్య భగవాన్. ఎందుకంటే నీ వల్ల ఫోటోసింథసిస్, ఫుడ్, మేము హెల్తీగా ఉంటున్నాము, ఆయనే రాకపోతే మనం ఎప్పుడో పోయేవాళ్ళం గడ్డకట్టేసి. సో అందుకు చేయాలి, ఇవన్నీ మ్యాండేటరీ. ఇదేదో వినోదలేయడానికి కాదు, కంపల్సరీ చేయాల్సిన విషయాలు. సరే, మనం 2 విధాల పూజలు అనుకున్నాం. ఒకటి నిత్య పూజ, ఒకటి నైమిత్తిక పూజ. మనం నిత్య పూజ చేసి ఎంత బాగా ఫీల్ అవుతావు, నేను రోజు మా ఇంట్లో పూజ చేస్తాను తెలుసా అని చెప్తారు కొంతమంది. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేయాల్సిన డ్యూటీ చేస్తున్నావు, దాన్ని గొప్పగా చెప్పేది ఏముంది? సరే పూజ గొప్పది, కానీ నువ్వేదో గొప్ప పని చేసినట్టు చెప్తావేంటి? స్వామి ఇచ్చిన దానికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు. ఆ థ్యాంక్స్కి కూడా మనం గొప్పగా చెప్పేసుకుంటావా ఏంటి? ఒకళ్ళ దగ్గర హెల్ప్ తీసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయడం గొప్పగా చెప్పుకుంటావా? నేను వాడికి హెల్ప్ చేశానంటావా? ఆల్రెడీ వాడు నీకు చేశాడు హెల్ప్, నువ్వు మళ్ళీ రిటర్న్ చేసిన దాన్ని గొప్పగా చెప్పుకుంటావా? తప్పైపోవట్లే. కానీ గొప్ప పూజ ఎప్పుడు అవుతుంది అంటే నైమిత్తిక పూజ అవుతుంది. పర్వదిన పూజ నైమిత్తిక పూజ అంటారు. నిత్య పూజ, నైమిత్తిక పూజ. నిత్య పూజ మనం చెప్పుకున్నవి థ్యాంక్స్ చెప్పడానికి దేవుడికి, అది కంపల్సరీ చేయాలి. నైమిత్తిక పూజ పర్వదిన పూజ. ఒక మాస శివరాత్రి, ఎవ్రీ మంత్ మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు పౌర్ణమి రోజు అమ్మవారి పూజలు, ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, హనుమత్ జయంతి, శివరాత్రి, శ్రీరామనవమి, ఇవన్నీ నైమిత్తిక పూజలు. ఈ నైమిత్తిక తిథి గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు నువ్వు అనుకున్న పని ఏదన్నా అయిపోతుంది. సత్యనారాయణ వ్రతం నైమిత్తిక పూజ, అమ్మవారి నవరాత్రులు నైమిత్తిక పూజలు. ఆ 9 రోజులు నైమిత్తికమే. ఎందుకు? ఆ రోజును చేసినది మీ నిత్య పూజ కంటే కొన్ని కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఒక్కొక్కసారి మనకు చెప్తారు ముక్కోటి ఏకాదశి అన్నారు అంటే ఆ రోజు ఏం చేసినా కూడా కోటి రెట్ల ఫలితం. అంటే ఏంటి? ఇప్పుడు ఋషులు ఉన్నారు. ఇప్పుడు ఒక చోట నేను చదివాను, అర్జునుడు మహాభారత యుద్ధం చేయడానికి పాశుపతాస్త్రం అవసరం పడింది అర్జునుడికి. అంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే పాశుపతాస్త్రం వస్తుంది యుద్ధం గెలవాలంటే. దానికోసం ఒక మంత్రం అయినా చెప్పకూడదు, సభాపూర్వకంగా నాకు తెలుసు కాబట్టి చెప్పట్లేదు, ఇట్లా మీడియాలో చెప్పకూడదు. ఒక మంత్రం తీసుకొని 2 కోట్ల జపం చేశాడు ఒక సిట్టింగ్లో. ఇలా కూర్చున్నాడు, నీళ్లు అన్నీ మానేశాడు, కూర్చొని 2 కోట్ల జపం చేశాడు అర్జునుడు. చేస్తే ఆయనకి సిద్ధించి శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం ఇచ్చాడు. అదే మంత్రం కలియుగంలో చేస్తే ఏది కావాలంటే అది వాడి ముందు నిల్చుంటుంది. కానీ అంత ఛాన్స్ ఉందా? 2 కోట్లు అంటే ఎన్ని రోజులు పడుతుందో, తిండి నిద్ర మానేసి చేశాడు అర్జునుడు, మనకు కుదురుతుందా? అందుకనే ముక్కోటి ఏకాదశి ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు ఒక్కసారి శ్రీరామ అంటే కోటిసారి అన్నాడు రా అని వేసుకున్నారు. శ్రీరామ అని ముక్కోటి ఏకాదశి రోజు అంటే వీడు కోటిసార్లు శ్రీరామ అన్నాడు రా అని రాసుకుంటారు. అందుకని పర్వదినాలు వచ్చినప్పుడు అంటే నైమిత్తిక తిథులు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఆ రోజు సొలువాగుడు ఆపేయాలి, పిచ్చివాగుడంతా వాగకూడదు, మౌన వ్రతంలో ఉండాలి, దేవుడి వైపే తిరగాలి. మీరు ఆ రోజు ఏమైనా చేయండి, కోటి రెట్ల ఫలితం, కనీసంగా 1000 రెట్ల ఫలితం. ముక్కోటికి కోటి రెట్లు. మొన్న వెళ్ళింది అక్షయ తృతీయ, ఆ రోజు కూడా అంతే. హరే రామ హరే, అక్షయం అయిపోతుందంట. అక్షయం అంటే క్షయం కానిది, అంటే క్షయం కానిది అంటే అయిపోనిది, ఇన్ఫనైట్, అయిపోకుండా ఉండే అంత. అంటే అక్షయ తిథి రోజు ఏం చేయాలి? పొద్దున్న తలస్నానం చేసి ఓం నమః శివాయ, లేదంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే 1000 సార్లు చేశాడు రా వీడు. నిజంగా 1000 సార్లు చేస్తే
1000 ఇంటూ 1000 ఎంత అయింది? 1000 ఇంటూ 1000 ఎంత? 1000 ఇంటూ 1000 ఎంత నాన్న? యాడ్ చేయమని ఇంటూ అన్నాను. 6 సున్నాలు ఉంటాయి. ఎంత అవుతుంది? 1 lakh 10 lakhs? సరే ఏదో ఒకటి నెంబర్ మీరే చేసి చెప్పుకోండి. మీకు మీరు 10 lakhs అంతేనా? ఒక్కసారి అలాంటి రోజు నిజంగా 1000 సార్లు చేస్తే అక్షయ తృతీయ రోజు అక్షయం అయిపోయింది. మరి ఈ అక్షయమైంది ఏం చేస్తుందంటే వచ్చే జన్మల్లో కాపాడుతుంది. ఈరోజు మనం అనుభవించే సుఖాలు ఈ జన్మలో చేసుకున్న పుణ్యము, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాలు కూడా ఈ జన్మలో మనం సుఖంగా ఉంటున్నాం. మంచి తల్లిదండ్రులు, మనకు కావాల్సిన ఫెసిలిటీస్, మనకు కావాల్సిన లైఫ్ స్టైల్, ఇవన్నీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యము, పోయిన జన్మలో కూడా. అలానే కష్టాలు వస్తున్నాయంటే ఈ జన్మలో చేసిన పాపము, పోయిన జన్మలో చేసుకున్న పాపాలు కూడా వస్తాయి కష్ట రూపంలో. కష్టంగా పాపం వస్తుంది అని తెలిసాక ఎవరన్నా పాపం చేస్తారా? చేయకూడదు. పాపం చేస్తే కష్టం వస్తున్నప్పుడు పాపం ఎందుకు చేస్తారు? చేయకూడదు. అందుకని నిత్య పూజ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఒడుగైనా అవ్వకపోయినా ఇవ్వచ్చు. ఒడుగైతే గాయత్రి మంత్రం వస్తుంది, రాకపోతే అర్ఘ్యం ఒక్కటి వస్తుంది. ఏం చేయాలి? మనం ఆల్రెడీ వీడియోలో అంతకుముందు చెప్పుకున్నాం. సూర్యుడి అర్ఘ్యప్రదానం ఎలా ఇవ్వాలని ఒక వీడియోస్లో ఉన్నాయి. అది కావాల్సిన రిఫర్ చేయండి. డౌట్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ మెసేజ్ పెడితే అది నేను ఫార్వర్డ్ చేయడం ఏదో చేద్దాం. ఆడపిల్లలు కూడా ఇవ్వచ్చు అర్ఘ్యప్రదానం. గాయత్రి మంత్రం మాత్రం తండ్రి ద్వారా రావాలి. తండ్రి లేని వాళ్ళు గురువు ద్వారా తీసుకుంటారు. ఇది నిత్య పూజలు. నైమిత్తిక పూజలు ఎలా ఇందాక చెప్పుకున్నట్టు చేసాం. ఇవన్నీ చేయడం వల్ల మనం ఇందాక అనుకున్నాం గొప్పనైన పుణ్యం మనకు లభిస్తుంది. దేనివల్ల? నైమిత్తిక పూజ వల్ల. మా అమ్మాయి పెళ్ళి కావాలి, పెళ్ళి కుదిరిందంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము. కుదిరింది, చేసుకున్నాడు. లేదు సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, అయిపోయింది. ఎందుకంటే నైమిత్తిక తిథి, నైమిత్తిక పూజలు గొప్ప రిజల్ట్ని ఇస్తాయి. మీరు ఏదనుకుంటే అది అవుతుంది ధర్మంగా ఉంటే. సప్త శనివార వ్రతం, నైమిత్తిక పూజ. 16 సోమవార వ్రత్, 16 సోమవారాలు నోము శివుడిది వ్రతం ఉంది, అది నైమిత్తిక పూజ. ఎందుకంటే రిజల్ట్ ఇచ్చి తీరుతుంది. పర్ఫెక్ట్ చేస్తే రిజల్ట్ వచ్చి తీరాల్సిందే. అది ఎటువంటిదైనా అయిపోవాల్సిందే. అలా కొన్ని గుళ్ళకి వెళ్ళి మొక్కుతుంటాం, నైమిత్తిక పూజలు అవన్నీ. అంటే ఒక పర్పస్ పెట్టుకుంటాము, దానికోసం చేస్తాం. లేదంటే ఒక మంచి డే రోజున పూజ చేస్తాం, నైమిత్తికం అయిపోతుంటుంది. అది హోమాలు చేయడం, యజ్ఞాలు చేయడం, అభిషేకాలు చేయడం, అంటే ఒక స్పెషల్ డే రోజున అది నైమిత్తిక పూజలు. సరే, ఇప్పుడు మనం ఉన్న ఈ పూజా విధానం ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాం. మనం ఎవరం? జీవాత్మ. మనం ఇంకా ఆ ఫీలింగ్లో ఉన్నాం కాబట్టి మనం జీవాత్మ. మనం ఎప్పుడైతే పరమాత్మ అనే విధంగా మెచ్యూరిటీ మనసు మారిందో, బుద్ధి మారిందో, మన యొక్క ప్రవర్తన మారిందో, సాధనలో జపం చేసో ధ్యానం చేసో ఈ సాధన పరంగా మారినప్పుడు జీవాత్మనే పరమాత్మగా పండుతుంది. పండడం అంటారు. చెట్టు కాయ అలానే ఉంది పచ్చిగా, ఎప్పుడు పచ్చికాయలానే ఉంటుందా? అది నీళ్లు అన్నీ తీసుకొని దాన్ని పండిస్తుంది. ఆ విధంగా సాధనలో మనందరం పచ్చిగా ఉన్న గురు బోధనలు విని రోజు అభ్యాసం చేసి సాధన చేసి పండే విధంగా మన జీవితాన్ని పండించుకోవాలంటారు. దాన్ని సాధనలో పండిపోవడం అంటారు. ఇది రోజు ప్రాసెస్. రోజు ఎవరైనా ఇక్కడ కూర్చున్న గురువుగారైనా కూడా రోజు సాధన చేయాలి. ఎందుకంటే ఆయనకు ఒక గురువుగారు ఉన్నారు. అందుకని నేను ఇక్కడ కూర్చున్నాను కదా పండిపోయానని అనకూడదు. సాధనలో ఎవ్వరూ పండినట్టు కాదు. అది ఎప్పుడు పండడమే. ఇవాళ పండాడా, రేపు మళ్ళీ పండాల్సింది. ఇంకా పండాలి, ఇంకా పండాలి, ఇంకా పండాలి. ఎంత పండాలి? ఆ వాసన అన్ని చోట్ల వెళ్ళేంత పండాలి. ఫ్రాగ్రెన్స్ అంతటా వెళ్ళిపోతుంది. ఆ లైటనింగ్ అన్ని చోట్ల వ్యాప్తి చెందుతుంది. ఆరా ఎక్కడెక్కడి నుంచో ఏ లోకాలకి వెళ్ళిపోతుందో, శివయ్యకి తెలుస్తుందో, విష్ణువుకి తెలుస్తుందో. ఆ విధంగా పండాలి. ఏదో పండిపోయాను, కోర్స్ అయిపోయింది, క్లోజ్ అని ఏం లేదు ఇక్కడ. ఎవ్రీ డే ఈజ్ లర్నింగ్, ఈవెన్ ఫర్ గురు, బికాస్ హీ ఈజ్ ఎ శిష్య టు అనదర్ గురు. ఆయన ఇంకో గురువుకి శిష్యుడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? లర్నింగ్ ఎప్పుడూ ఉంది. ఈ శరీరం వదిలేసి జీవాత్మ పరమాత్మగా పండి ఈ అనంతమైన విశ్వంలో పరబ్రహ్మంలో కలిసిపోయేటప్పుడు కూడా లర్నింగ్ ఈజ్ దేర్ టిల్ ద లాస్ట్ బ్రెత్. సాధన అదే అంటారు. లాస్ట్ బ్రెత్ వరకు కూడా సాధన నడుస్తూనే ఉండాలి. అదే కదా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన నృత్యోర్ముక్షీయ మామృత అని శివుడిని అడుగుతున్నాం. స్వామి నీ నామం చెప్పుకుంటూ బాగా పండిపోయి ఉన్న దోస పండు ఎలాగైతే తన యొక్క ఆ కాడ నుంచి విడిపోయి దానికి అదే పడిపోతుందో అలాగా నేను బాగా సాధనలో పండిపోయి నా జీవాత్మ పరమాత్మగా మారి ఈ శరీరాన్ని పాము కుబుసం వదిలేసినట్టుగా వదిలేసి, పాము స్కిన్ వదిలేస్తాం కదా, అలా వదిలేసి నేను నీలో కలిసిపోవాలి. ఇది ఆ మంత్రం యొక్క మీనింగ్. పండడం అంటే దోస పండు ఎంత బాగా స్మెల్ వస్తుందో,
లేదంటే పనసపండే అనుకోండి, ఎంత బాగా స్మెల్ వస్తుంది. ఇంట్లో ఒక చోట పనసపండు పెడితే తెలిసిపోతుంది వీళ్ళ ఇంట్లో పనసపండు ఉందిరా. అలా సాధనలో పండిన వాడి ఫ్రాగ్రెన్స్ తెలిసిపోతుంది. గురువులు గుర్తుపడతారు, పిలిచేస్తారు వాళ్ళు ఎక్కడున్నా కూడా. అలా సరే, అలా నిత్య నైమిత్తిక పూజలు. సరే, మనం ఎవరం? జీవాత్మ. పరమాత్మ అంతటా ఉన్నాడు, అక్కడున్నాడు వైకుంఠంలో, శివలోకంలోనే, కైలాసంలోనే ఉన్నాడలా చెప్పడం తప్పు. తప్పు అంటే ఆయన్ని అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, అది తప్పు. అక్కడ లేడు అనేది తప్పు కాదు, అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కైలాసంలోనే శివుడు ఉన్నాడంటే నువ్వు ఏం చేసావు? రూమ్ కట్టి పెట్టావు ఆయన్ని. అలానా శివుడు అంటే? సర్వవ్యాపి, అంతటా నిండి ఉన్నవాడే కదా. విశ్వం విష్ణుర షట్కారో విశ్వం, ఆయన విష్ణు అంటే ఏంటి? ఫస్ట్ నామం చదివితే అయిపోయింది. విష్ణు సహస్రనామంలో ఫస్ట్ వర్డే విశ్వం, ఏ విష్ణు, అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? ఇగో తగులుతున్నాడు, అర్థమైందా? తగులుతున్నాడు, నా శరీరాన్ని అంటుకొని ఉన్నాడు, లేదంటే ఆయన శరీరాన్ని నేను అంటుకొని ఉన్నాను. పోనీ బయటే ఉన్నాడా? లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కళ్ళులా ఉన్నాడు, ముక్కులా ఉన్నాడు, నోరులా ఉన్నాడు, జిహ్వలా ఉన్నాడు, లోపల ప్రసారమైతే రక్తంలా ఉన్నాడు, అన్నీ ఆయనే ఉన్నాడు, వాయువుగా కూడా ఉన్నాడు. అందుకే బ్రతుకున్నాం. అంతటా ఉన్నవాడు బయటే ఉంటాడా? మన లోపల కూడా ఉన్నాడు. మనం తయారైంది కూడా ఆయనతోనే. అణువు ఆయన అన్నప్పుడు మనం తయారైంది కూడా అలానే కదా, అణువుతోనే తయారైంది మనందరం. కార్బన్ పార్టికల్సే మనందరం. అణువు అంటే ఏదో కాదు, కార్బన్ పార్టికలే. దాంతో తయారవ్వని వస్తువు ఏది లేదు, ఏదైనా కార్బనే. ఎందుకంటే దేని తగలెట్టినా కార్బనే వస్తుంది, లాస్ట్ బూడిదే అవుతుంది. ఎంత మొబైల్ ఫోన్ తగలబెట్టినా బూడిదే, మనిషిని తగలబెట్టినా బూడిదే, ఆవు కైలాసానికి వెళ్ళిపోయాక తగలెట్టినా బూడిదే. ఫైనల్గా కార్బన్ పార్టికల్స్ ఇలా తయారవుతున్నాయి రకరకాలుగా, చూడ్డానికి బ్యూటిఫుల్గా. ఒకసారి నిప్పంటాక తెలుస్తుంది అది ఏంది, ఒరిజినల్ సంగతి ఏందనేది. బూడిదే. అదే అణువు ఇలా తయారవుతుంది రకరకాలుగా బ్యూటిఫుల్గా. ఈ మాయలో పడిపోయి మనం ఏదేదో చేసుకుంటాం, కొట్టుకుంటున్నాం, తీరా మిగిలేదు బూడిదే అని తెలిసాక కూడా మనం మారలేదు ఇంకా. సరే, ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మగా పండడం కోసం మధ్యలో ఇదేమో ఇక్కడుంది, అదేమో అక్కడెక్కడో ఉంది, లేదంటే మన చుట్టూ ఉంది, మనం గుర్తుపట్టట్లే, తెలవట్లే. వీఆర్ నాట్ ఫీలింగ్. ప్రహ్లాదుడు అంటే అంతటా ఉన్నాడని చూస్తూ ఆ గాలి తగిలినా కూడా బా విష్ణువుని ముట్టుకున్నాడు అని అనుకున్నాడు. మనకు అలా ఉందా? కానీ ఫ్యాన్ ఇంకా గట్టి తిరగట్లేదురా, తిప్పురా అంటాం. మనం ఆ నేచర్లో ఉన్నాం. ప్రహ్లాదుడు ఎంత గాలి వచ్చినా కూడా విష్ణువు మెల్లగా తగిలాడు. ఇప్పుడు గట్టి పెట్టావా, కొంచెం ఇంకా హాయిగా తగులుతుంది. బయట ఉయ్యాలు కొడితే చల్లగాలి తగిలితే ఆహా స్వామి నేను కష్టపడ్డా అని చెప్పి చల్ల గాలిలా వచ్చి నాకు సేద తీరుస్తున్నాడా? ఏంటి స్వామి నువ్వు నాకు సేవ చేస్తున్నావు, నేను నీకు చేస్తాను స్వామి అని అనిపించి అక్కడ కూర్చొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అన్నవాడు గొప్పవాడు. లేదంటే సెల్ఫిష్ ఫెలో. ఎందుకు ఇన్ని ఉపకారాలు తీసుకుంటున్నాము? ఒక మంచి మామిడి పండు ఇచ్చాడు తినడానికి నోటికి హాయిగా, ఒకరికి పనస పండు ఇష్టం, ఒకరికి కొబ్బరి నీళ్ళు ఇష్టం, ఒకరికి చెరుకు రసం ఇష్టం, ఒకరికి గ్రేప్స్ ఇష్టం. అక్కడ మనిషికి ఎన్ని ఇచ్చాడు చూడైనా. మీకు ఇష్టమైన పదార్థమే ఏదోటి ఇచ్చాడా లేదా తినడానికి? నిజంగా అది ఇచ్చి నాలుగు ఇవ్వకపోయి ఉంటే, మంచి పర్ఫ్యూమ్ ఇష్టం ముక్కు పని చేయకపోయి ఉంటే, మంచి సినిమాలు దేవుడు అవి చూస్తున్నారు అన్నీ ఎంజాయ్ చేస్తారు కళ్ళు ఇవ్వకపోయి ఉంటే, వినడానికి మ్యూజిక్ చెవులు ఇవ్వకపోయి ఉంటే, అంతా ఉంది, పారాలిసిస్ వచ్చింది, చర్మం పని చేయట్లేదు, సెన్సేషన్. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఊపిరి ఏదో సినిమాలు అదే కదా, వేడి నీళ్ళు పోస్తాడు, ఏం తెలియదు సెన్సేషన్. మన మీద పొయ్యి వేడివేడి గిన్నె తీసుకొచ్చి గంజి పొయ్యి పెట్టినా కూడా ఏముండదు సెన్సేషన్. వాళ్ళు బొబ్బలు రావంటే రావు. బొబ్బ ఎప్పుడు వస్తుందంటే రియాక్షన్ అయితే వస్తుంది. బొబ్బ రియాక్షన్ లేని స్కిన్కి ఏమొస్తుంది? ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా లక్కీగా ఉన్నాం చూడండి. అలా జీవాత్మ పరమాత్మగా పండడం కోసం మనకు ఒక బ్రిడ్జ్ కావాలి మధ్యలో. ఆ బ్రిడ్జే విగ్రహారాధన మనం చేసేది. విగ్రహారాధనే ఆ బ్రిడ్జ్. ఎందుకండి బ్రిడ్జ్ అంటున్నారు దాన్ని? విగ్రహారాధన ఎందుకు బ్రిడ్జ్ అయ్యింది అంటే ఉద్దేశం ఏంటంటే ఈ జీవాత్మని పరమాత్మగా పండించడం కోసం మనకు ఒక ఆనకట్ట కావాలి, బ్రిడ్జ్ కావాలి. దాన్ని పట్టుకొని మనం అలా మారుతున్నాం. ఏమవుతుంది దీనిలో? ఒక గొప్ప సైన్స్ ఉంది, జాగ్రత్త వినండి. మనకి జీవాత్మ, దీనికి ఒక శరీరం ఉంది. ఈ శరీరానికి ఏమున్నాయి? 5 ఇంద్రియాలు ఉన్నాయి, 10 దశేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అవి చాలా పెద్ద లిస్ట్ ఉంది. మనసు, బుద్ధి, చిత్తం, ఇంకా చాలా 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 ఉన్నాయి. రక్తం, మళ్ళీ వాయువులు, అవునా, ప్రాణవాయువు అవన్నీ ఉన్నాయి. అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు మన గాయత్రి మంత్రంలో వస్తాయి. ఆ వాయువులు అవి పెద్ద లిస్ట్ ఉంది. అవన్నీ వదిలేసి బేసిక్గా ఈజీగా కళ్ళు, ముక్కు, నోరు, స్కిన్, చెవులు, ఈ 5 ఉన్నాయి కదా. ఇది జీవాత్మకున్న శరీరానికి ఈ 5 ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు దీన్ని విగ్రహారాధనలో ఎలా లింక్ అయింది? ఇది పరమాత్మగా అంతటా స్ప్రెడ్ అయిన పంచభూతాల్లో పరమాత్మ విధానంగా ఎలా ఈ 3 లింక్ అయినాయి అంటే డైలీ మనం ఈ ముగ్గురుతో
ఈ ముగ్గుని కలుపుతున్నాం డైలీ మన పూజలో. అందుకే నిత్య పూజలో కూడా మన రోజు జీవాత్మ పరమాత్మని కలుస్తుంది ఈ విగ్రహారాధన బ్రిడ్జ్ని తీసుకొని. ఎలా చూడండి, దేవుడా నువ్వు నాకు కళ్ళు ఇచ్చావు, రైట్? నేను అందుకని ఏం చేశాను, కృతజ్ఞతగా నీ దగ్గర దీపం పెట్టాను. అంటే దేవుడి దగ్గర దీపం పెడుతున్నావు, సో నాకు కళ్ళు ఇచ్చినందుకు కానీ నేను దీపం పెట్టాను. సరే, జీవాత్మ నుంచి బ్రిడ్జ్ అనుకునే విగ్రహారాధన దగ్గర అయింది. మరి పరమాత్మలో పంచభూతాలకు ఎలా ఉన్నారంటే ఫైర్, అగ్ని. సో పంచభూతాలు పరమాత్మలో ఫైర్ అని చెప్పుకోవచ్చు. బ్రిడ్జ్గా మధ్యలో ఉన్న విగ్రహారాధన దగ్గర దీపం అని చెప్పుకోవచ్చు. మన దగ్గరికి వచ్చేసరికి కళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ మూడిటికి లింక్ ఉంది. ఈ విధంగా మన జీవాత్మ మధ్యలో ఉన్న విగ్రహారాధన వల్ల పరమాత్మని రోజు కాంటాక్ట్ అవుతుంది ఈ విధంగా. రెండోది, ఇప్పుడు ముక్కు తీసుకున్నాం, నాసికం, ముక్కు తీసుకున్నాం మనిషికి, అంటే మన జీవాత్మలో ఉన్న ఒక శరీరానికి ముక్కు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి అగరబత్తి వెలిగిస్తున్నాం, ధూపం. ఇదే పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, వాయువు, పంచభూతాల్లో వాయువుగా మారింది. అంటే ఈ విధంగా ఈ మూడు మళ్ళీ కలుస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం, చెవులు. జీవాత్మ దగ్గర వచ్చే శరీరానికి చెవులు, దేవుడి దగ్గర విగ్రహారాధన దగ్గర పువ్వు, అదే పరమాత్మ దగ్గరికి వెళ్ళేసరికి ఆకాశం. పంచభూతాల్లో ఆకాశతత్వం, అర్థమైందా? అందుకే ఉరుములు మెరుపులు వస్తే ఆకాశంలో చెవులకు వినబడుతున్నాయి, ముక్కుకు కాదు. అర్థమైందా? అదే లైటింగ్ వస్తే కళ్ళకు కనబడుతుంది, చెవులకు కనబడదు, ముక్కుకు కూడా కనబడదు. ఎందుకంటే లైటింగ్ ఈజ్ ఫైర్, అది కంటికి సంబంధం, అందుకే కన్ను చూడగలదు. అంతేగాని ఆ పిడుగుని సౌండ్ కళ్ళు వినలేవు, లైటినింగ్ ఉన్న లక్షణం చెవులు చూడలేవు. మన కథ చెప్పుకోలేదు కదా, చూసినవేమో చెప్పలేదు, చెప్పేదేమో చూడలేదు. తెలివైన పని చేశాడు ఒక అమ్మవారి భక్తుడు. బాగుంది ఆ స్టోరీ. అలా ఇంకోటి మిగిలింది స్కిన్. స్కిన్ జీవాత్మకు ఉన్న శరీరానికి ఉన్నది స్కిన్. దేవుడి దగ్గరికి వచ్చేసరికి గంధం పెడుతున్నాం, అందుకే స్వామికి గంధం బొట్టు పెడుతున్నాం. మరి పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి పంచభూతాల్లో భూమి, భూశక్తి, భూదేవిగా మారింది. గంధం అంటారు దాన్ని. అందుకే భూమికి స్మెల్ ఉంది, వర్షం పడంగా వస్తుంది సరే. మనం పెట్టుకునే గంధానికి కూడా స్మెల్ ఉంది. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి చెమటకబ్బు. అందుకే రోజు స్నానం చేయాలి, విభూతులు రాసుకుంటే వాడికి కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అర్థమైనా? వాసన శక్తి ఉండేది వాటికి. లాస్ట్ మిగిలింది ఏంటి, నాసికం అయిపోయింది. జిహ్వం, నాలుక. నాలుక జీవాత్మకు సంబంధించిన కాన్సెప్ట్ కదా. శరీరం ఉంది, స్వామి దగ్గరికి వెళ్తారు, ప్రసాదం నైవేద్యం పెడుతున్నారు కదా. ఇక లాస్ట్ ఇక్కడ పంచభూతాల్లో వచ్చేసరికి వాటర్, రసం అంటారు, వాటర్. అందుకే మనలో కూడా రసం ఊరుతూ ఉంటుంది, లోపల వాటర్ ఊరుతుంది, అందుకని అక్కడ వాటర్తో కంపారిజన్. ఈ విధంగా డైలీ మనం పంచోపచారాల పూజతో జీవాత్మని పరమాత్మతో కలుపుతాం. అందుకు వచ్చాయి పంచోపచార పూజలు. ఇది మ్యాండేటరీగా చేయాలి. ఇంట్లో చచ్చిపోయిన శవం ఉన్నా కూడా చేసి తీరాల్సిందే. లేదు అంటే మీరు ముక్కు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, స్కిన్ కూడా పని చేయకుండా చేసుకోవాలి. అప్పుడు పక్కన పడేయచ్చు. ఇవన్నీ మాత్రం వాడుకుంటున్నావు. ఆయన కృతజ్ఞత చేయాల్సిందేమో చచ్చారు, ఎవరో పుట్టారు, మా ఇంట్లో సంవత్సరికాలు అని చెప్పి అన్నీ ఎగ్గొడుతున్నావు. గరుడ పురాణంలో క్లియర్గా ఉంది, 10 రోజుల వరకే ఇంట్లో చనిపోయిన శవము అలాంటి కార్యక్రమాలు 10 రోజుల వరకే. 10 రోజుల వరకు కూడా పంచోపచారాలు చేయమన్నారు, దేవుడికి గాయత్రి చేయమన్నారు, అర్ఘ్యం ఇమ్మన్నారు. ఎందుకంటే అదంతా మన ధర్మము. ప్రాణంతో ఉన్నావా ఇవి చేయాలి, నువ్వు చచ్చిపోతే ఎటు చేయలేవు. మన ప్రాణంతో ఉంటే పంచోపచారాలు చేయాలి, గాయత్రి చేయాలి, అర్ఘ్యం చేయాలి, మ్యాండేటరీ. దీనికి రీజన్స్ లేవు. పంచోపచారాలు ఏంటి, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇవి నైమిత్తిక పూజలు చేయకూడదు. 11వ రోజు నుంచి నైమిత్తిక పూజలు కూడా ఎలవడు. అంటే శివాభిషేకం, రుద్రాభిషేకం. అందుకే చూడండి 11వ రోజు అభిషేకాలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? చనిపోయిన వాడు 10 రోజు 11వ రోజు అభిషేకంతో ఓపెనింగ్ ఇంట్లోకి. మరి ఎందుకు ఇచ్చారు? శుభంతో స్టార్ట్ అయిపోయింది 11వ రోజు. 10 వరకే మనకు అశుభం, అవునా, అశౌచం. 10 వరకే. 11 శివాభిషేకం చేశాక శౌచంలోకి వచ్చావు, ఇంట్లోకి వచ్చామని అర్థం. బట్టలు పెడతారు, అన్నీ చేస్తారు. 11వ రోజు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చేయడం బద్ధకం అయ్యి సంవత్సరికం వరకు చేయకూడదండి, కొండలు ఎక్కకూడదండి, గుట్టలు నిన్ను మాత్రం అన్నీ తినమన్నారు. స్వీట్లు కొనుక్కో, డ్రెస్సులు కొనుక్కో, వేసుకో, అన్నీ హాయిగా తిను. మరి అదే ఎందుకు చేయకూడదు? నిజంగా చేయాలంటే మనకు తెలిసిన చుట్టాలు రీసెంట్గా చేశారు. వాళ్ళ అమ్మగారు చనిపోయారని గోల్డ్ తీసుకోలేదు, వెంట్రుకలు మొలిచిపోయినాయి, ఇట్లా గడ్డం మొలిచిపోయింది, తల వెంట్రుకలు మొలిచిపోయినాయి. నీట్నెస్ ముట్టుకోలే, అద్దం ముట్టుకోలే. అసలు నీట్నెస్ అంటే ఐ మీన్ టు సే ఈ డెకరేషన్లు ఏం చేసుకోలేదు. ఓన్లీ స్నానాలు చేయడం, బయట తిండి మానేశారు, బట్టలు మానేశారు కొనుక్కోవడం. ఇది చేస్తే ఇట్లా చేయండి, లేదంటే అట్ట చేయండి. అటు ఇటు కాకుండా సంకర పద్ధతులు చేయకూడదు. సంకర పద్ధతులు అంటే ఏంటి? అన్నీ కలిపేసి అదేదో జాతి బయలుదేరింది కదా, అలాంటి జాతిలో మనం చేయకూడదు. నిర్మోమాన్ని చెప్పాలి. ధర్మం ఇదన చేయమంది, అదన చేయమంది.
అది ఎందుకు చేస్తారంటే వెళ్ళిపోయిన వాళ్ళని మిస్ అవుతున్నాం. తల్లి చనిపోయింది అనుకోండి, వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటూ 11 సంవత్సరికం వరకు అమ్మ నిన్నే తలుచుకుంటూ ఉంటాను అంటే ఆ బాధ. తల్లి వెళ్ళిపోతే ఇంకా అంతకంటే లాస్ ఏముంది అని గుర్తు చేసుకుంటూ నేను బట్టలు కొనుక్కోను, నేను సెలబ్రేషన్స్ చేయను, పండగలు చేయను, దేవుడే నిన్ను ఇచ్చాడు, నేను తీసుకెళ్ళినప్పుడు ఆ దేవుడి దగ్గర కూడా నేను పోను అని ఒక గ్రేటెస్ట్ డిసిప్లిన్ పెట్టుకున్నవాడు వేరు, వాడు గొప్పవాడు చాలా. ఆ తల్లి పట్ల సంవత్సరికం అంటే 12 months అలా చేసుకున్న వాళ్ళు గ్రేట్. లేదు శాస్త్రం ఏం చెప్పింది, ఒరే అలా మానకూడదురా, నిర్మోహమాటంగా పూజలు చేయాలన్నారు. పంచోపచారాలు అయితే శవమట్ట పెట్టుకొని కూడా చేయాల్సిందే. ఇంట్లో గంధం పెట్టి పుష్పం ఇచ్చి ధూపం దీపం నైవేద్యం వేయడానికి ఏం దొబ్బడాయి? నీళ్ళు ఇట్లా పోసేసి గాయత్రి మంత్రం 11 సార్లు 108 సార్లు చేయడానికి ఏం దొబ్బడాయి? అంటే ఏంటి సరే నీకు ప్రాణంతో ఉన్నావు కదా బానే. నిజంగా వాడు వంకలు పెడితే శవంతో పాటు ఇంకో శవం ఉండాలి పక్కన. నువ్వు పంచోపచారాలు ఎగ్గొట్టా, నీ ముక్కు బంద్, కళ్ళు బంద్, చెవులు బంద్, నాలుగు బంద్, శరీరానికి పారాలిసిస్ అయిపోయింది, డౌన్, క్లోజ్ అకౌంట్. చేయాలిగా, చేస్తున్నాడా? వాడు ఎంత ఓపిక ఉంటున్నాడు చూసారా. మనం చేసే తప్పులకు ఒక్కొక్కసారి మన బీపీ ఎక్కువైపోయి పిల్లలు కొంచెం తప్పు చేసిన అది చేసిన కొట్టేసి చేసి నీ చేస్తున్నాం, బుద్ధి రావట్లేదు ఇంకా కూడా, గురువులు ఎంత చెప్పినా కూడా. కానీ వాడు ఎన్ని కొట్టాలి ఆ లెక్కన మనం చేసే తప్పులకి అనేది మాకు కూడా చెప్తుంటారు గురువులు ఏదో విధంగా. మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా కూడా. నిజంగా ఆయన కొట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటామా మనం? చీమని దంపావు, దోమని దంపావు, నీళ్ళు నువ్వు గాలి పీల్చావు, ముక్కులో పోయి క్రిములు చచ్చినాయి, నువ్వు తినే అన్నంలో వాటిలో వీటిలో పాపం ఏవో కనబడని కూర్చున్నాయి, వాటిని తినేసావు, అన్నీ చంపుతున్నావురా అని ఒక కొరడా పట్టుకొని ఎప్పుడు బయలుదేరాలనుకో మన పరిస్థితి ఏంటి? ఒంటి నిండా వాతలే ఉంటాయి. ఇన్ని తప్పులు చేస్తున్నాం. ఏమన్నా అడిగాడా పాపం? లెక్క అడిగాడా? ఏమన్నాడు? ఇప్పుడు కూడా ఓపిగ్గా పోన్లే నా బిడ్డ ఏదో రోజు మారుతాడులే. అది రావాలి లక్షణం, ఆ ఫర్గివ్నెస్ రావాలి, నేచర్. అట్లా అని గురువుకి అదే అంటారు, అథారిటీ ఇస్తారు కొట్టడానికి. గురువు గారికి అథారిటీ ఉంది కానీ కొట్టాడు పాపం. కొట్టేవరకు తెచ్చుకోవద్దు, తిట్టేవరకు తెచ్చుకోవద్దు. మారిపోవాలి, ఎంబడి మారిపోవాలి. మీకు ఇంత చెప్తున్నాం, మా గురుగారు పాపం ఇంకా గొప్పవాళ్ళు, ఎంతో గొప్పవాళ్ళు, ఇంకా గొప్ప కాదు ఎంతో గొప్ప మా గురుగారు. ఎందుకంటే మేము ఎంత విధాలుగా ఉన్నా కూడా ఆయన ఇంకా చాలా ఓపికగా కొట్టేదాకా తేలే అట్లా. సరే, నైమిత్తిక తిథులు అది ఏం చెప్తున్నాం? పంచోపచారాల విధంగా మనం రోజు ఇలా కాంటాక్ట్ అవుతున్నాం. అందుకే నా సాధన అలానే కంటిన్యూ చేసుకోవాలి. నైమిత్తిక పూజ, నిత్య పూజ అందరూ చేయవచ్చు. బ్రాహ్మిన్స్ కనో ఈ కేటగిరీస్ ఏమీ లేవు నాన్న, అన్నీ అందరూ చేయొచ్చు. కాకపోతే బ్రాహ్మడు ఎందుకు శ్రేష్టం అంటే మీరు ఏది చేసినా ఆయన అడిగి చేయాలి. గురువు, బ్రాహ్మడు అంటే గురువు, దారి చూపించేవాడు. దారి చూపించేవాడిని పట్టుకొని వెళ్తే మనం తప్పిపోం. మనం సొంత పైచమాడి పోతే తప్పిపోతాం. లోకం చాలా పెద్దది, ఎక్కడ తప్పిపోయి ఎడిపోతాం కూడా తెలియదు. బ్రాహ్మణ్ణి ఎందుకు పెట్టాడు దేవుడు అంటే దారి చూపేవాడిని బ్రాహ్మడు అన్నారు. వాడు ఏం చేస్తాడు? వాడు ధర్మంగా ఉంటూ వాడు చేస్తూ ఇంకోటి ఇలా చేయమని చెప్పేవాడిని బ్రాహ్మడు అన్నాడు. కానీ యజ్ఞోపవీతం వేసేసి పలానవన్నీ తినేసేసి నేను బ్రాహ్మణుని చెప్పుకుంటూ స్టైల్గా తిరిగేవాడు బ్రాహ్మడే కాదు. వాడు విభూతులు పెట్టి శిఖలు ఎన్ని పెట్టినా కూడా నాటకం ఆడుతున్నాడురా ప్రపంచం కోసం అంటారు వాడిని. లోపల మారంది, బయట ఎన్ని పూతలు చేసినా వేస్ట్. ఒక్కొక్కసారి దరిద్రమైన లైఫ్ స్టైల్ ఉండొచ్చు, కానీ ఏదో ఒక సంఘటన జరుగుతుంది, వాడు మారిపోతాడు. వాడు ఎలా మారిపోతాడు మనం అనుకోలేం. వీడైనా వాడు ఇలా మారిపోయాడు అనుకుంటాం. ఆ మార్పు రావాలి అంటే ఫస్ట్ మనలో మారాలి అనే ఒక ఆలోచన ఉండాలి కదా. నేను మారను, నేను ఇంతే, సినిమా డైలాగ్లో ఏడిచినాయి, నేను నా మాట నేనే విన్ను, నేను మారను, నీ చావు నువ్వు చావు అనాలి అంతే. నువ్వు మాట నేను కాడికి, నువ్వు మారని కాడికి నువ్వు ఎందుకు అవుతున్నావు? నువ్వు నీకంటే జంతువు బెటర్ కదా. ట్రైనింగ్ ఇస్తే మారుతుంది, కుక్కకి ట్రైనింగ్ ఇస్తే మారుతుందా లేదా? నీకు బాల్ అంటే బాల్ తెచ్చి పెడుతుంది, పేపర్ అంటే పేపర్ తెచ్చి పెడుతుంది. దానికి ఉన్నది కూడా లేదా నీకు? ఇంకా అన్నిటికంటే మనిషి గొప్ప జీవి, బుద్ధి పని చేస్తుంది ఆడికి. ఎందుకు బుద్ధి లేకుండా? దేవుడు ఫీల్ అవుతున్నాడు మన నిజంగా. అందుకే కదా కోవిడ్ ఇవన్నీ మన మీద వదులుతున్నాడు. వీడు అనవసరంగా పుట్టించాను వీడిని. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన కూడా ధర్మంలో ఇరుక్కుపోయాడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే పుట్టించినప్పుడు మాత్రమే, ఫస్ట్ టైం మనల్ని పుట్టించినప్పుడే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది పాపం. దేవుడు కూడా మనల్ని పుట్టించి ఇరుక్కుపోయాడు పాపం. ఎలా ఇరుక్కుపోయాడు? ఫస్ట్ టైం పుట్టించినప్పుడు మాత్రం ఎస్ నేనే పుట్టించా అన్నాడు. తర్వాత జన్మలన్నిటికీ నా చెయ్యి ఏం లేదురా, నేనేం చెయ్యి పెట్టనురా, నువ్వు చేసే పాపం పుణ్యం వల్లే నీకు జన్మ వస్తుందని చెప్పాడు. ఇప్పుడు తీసేద్దామంటే ఎలా తీస్తారు? తీయలేడు కదా. పోయిన జన్మ పాపం పుణ్యం వల్ల శరీరం వచ్చింది, ఈ జన్మ పాపం వల్ల మళ్ళీ నెక్స్ట్ శరీరం రెడీ చేసేసుకుంటున్నాం కదా. మనమే రెడీ చేసుకుంటున్నాం నెక్స్ట్ జన్మ. దేవుడేం చేయట్లే. ఇప్పుడు ఆయన తీసేయాలంటే ఎట్లా తీస్తాడు? అధర్మం అయిపోవట్లే. ఎట్లా తీయగలుగుతాడు ఆయన? ఆయనే ఇరుక్కుపోయాడు అనిపిస్తుంది నాకు. పాపం అనిపిస్తుంది దేవుడిని చూస్తే. అయ్యో వీడిని పుట్టించి నువ్వే ఇరుక్కుపోయావు స్వామి అని. అందుకు గురువుని పంపిస్తాడు. మాట వినలేదా యముడిని కూడా పంపిస్తాడు. ఆయన కాలమే ఆయన స్వరూపం. మరీ లిమిట్ దాటిపోయిందనుకో ఏమన్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
ఏమని చెప్పాడు ఎప్పుడెప్పుడు? అభ్యుత్థానం అధర్మస్య భగవద్గీత శ్లోకం తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి కష్టం కలుగుతుందో అప్పుడప్పుడు నేను వస్తా అన్నాడు. వచ్చి ధర్మ రక్షణ చేస్తా అని చెప్పాడు. అలా సో రేపు కానీ ఎల్లుండి కానీ తొందరలో రోజుకో భగవద్గీత శ్లోకము ప్లస్ దాని భావం కూడా నేర్చుకుంటున్నాం. అర్థమైందా? తొందరలో స్టార్ట్ చేస్తాం అని చెప్పుకుంటూ సర్వం శుభమామేశ్వర పాదాభిందార్పణస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.